హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన వీడియోలో అందరూ ఇష్టపడే పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు హాట్ వాటర్లో 1 టీ స్పూన్ షుగర్ వేసుకుని మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. వాటర్ మరీ వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉన్నాక 1.5 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక పావు గంట సేపు వదిలేస్తే ఈస్ట్ అనేది పొంగుతుంది. ఇలా ఈస్ట్ పొంగితేనే మనకి పిజ్జా బేస్ బాగా వస్తుంది, లేదంటే ఈస్ట్ వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు దీనిలో 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 10 నిమిషాల సేపు పిండి బాగా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా పొడిపిండి వేసుకుని ఒక 5 నిమిషాల సేపు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి పైన బటర్ కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకుని బౌల్ని కవర్ చేసి గంట సేపు పిండిని నాననివ్వాలి. చూసారు కదా, ఈస్ట్ వేయడం వల్ల పిండి బాగా పొంగింది. ఇప్పుడు ఈ పిండితో మనం 2 పిజ్జా బేసెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పిండిని చపాతీలాగా చేసుకున్నాక బోర్డర్స్లో కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల బోర్డర్స్ మడత పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బోర్డర్స్ మొత్తం మడత పెట్టుకుంటూ రావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని మనం ఏ ప్లేట్ మీద అయితే పెట్టి బేక్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద కొద్దిగా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన పిజ్జా బేస్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నాక దీన్ని ఫోర్క్తో ఇలా గుచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిజ్జా సాస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక గ్రేట్ చేసుకున్న చీజ్ని మనకెంత కావాలో అంత వేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా అంత బాగా వస్తుంది.
ఇప్పుడు దీనిపైన కట్ చేసుకున్న వెజిటబుల్స్ని ప్లేస్ చేసుకుందాం. నేను రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఇలా క్యాప్సికమ్ పీసెస్ ప్లేస్ చేసుకున్నాక ఆనియన్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. అలాగే కొన్ని బ్లాక్ ఆలివ్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ప్లేస్ చేసుకోవాలి. వీటిపైన కొన్ని స్వీట్ కార్న్ సీడ్స్ని కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక పిజ్జాకి స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవాలి. ఇలా పిజ్జాని రెడీ చేసుకున్నాక బోర్డర్స్కి కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 5 minutes హీట్ అయ్యాక దానిలో బేకింగ్ స్టాండ్ని ప్లేస్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జాని 15 నుంచి 20 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. చూసారు కదా, పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కట్ చేసుకుందాం. స్పైసీ వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది. పెద్దవాళ్ళు స్పైసీనెస్ని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా స్పైసీనెస్ వేస్ట్ చేసుకోవచ్చు. పిల్లల కోసమని స్పైసీనెస్ లేకుండా నేను ఇంకో పిజ్జాని కూడా రెడీ చేశాను. అది కూడా చూసేయండి. చూసారు కదా, పిజ్జా కలర్ఫుల్గా ఫుల్లీ లోడెడ్ చీజ్తో చూడటానికి కూడా చాలా బాగుంది. బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకునే బదులు మనమే ఇంటి దగ్గర చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మీరు కూడా పిజ్జాని ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.